దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సహితం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరోధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. అటివారు దురాలోచనలు, వ్యభిచారం, తలంపులు, జారత్వం, దొంగతనం, నరహత్య, లోభత్వం, చెడుతనమును జరిగించుట, చెడ్డవాటిని కల్పించటం, మత్సరంతో నిండుకుని ఉంటారు. ఈర్ష, కపటం, వైరం, అహంకారం, అవివేకం, బింకములాడటం, హింసించటం, మాట తప్పటం, అనురాగ రాహిత్యం, నిర్దయులుగా ఉంటారు.